ఆదాయం కోసం అధ్యయనం చేయండి, కొత్త వనరులు వెతకండి, బంగారంపై దృష్టి సారించండి, ఎలక్ట్రానిక్స్, ఐటీ, సేవా రంగాలను పరిశీలించండి. సీఎం నిన్న ఆదాయం పెంచాలి రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పినటువంటి కథనానికి సంబంధించినటువంటి విషయం. ఇందులో ప్రజాశక్తి ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించింది. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి నిధుల కోత పెడుతోంది. రాష్ట్రానికి రావాల్సినంత నిధులు రావడం లేదు. ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ మీద ఎంతో ప్రేమను ఒలకబోస్తున్నారు, రాష్ట్రానికి ఎంతో సహకరిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు చేస్తున్నారు అని మాటలు చెబుతున్నప్పటికీ ఆచరణ అందుకు భిన్నంగా ఉంది అనేటువంటి లెక్కల్ని ప్రజాశక్తి పత్రిక ప్రస్తావించింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటి వరకు తగ్గినట్టుగా చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి సమావేశంలో గుర్తించారు. గత ఏడాది మే 11 వరకు, ఎన్నికల ఏడాది అయినప్పటికీ కూడా మే 11 వరకు 17,170 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మే 11వ తారీఖు వరకు 17,770 కోట్ల రూపాయలు వచ్చాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో, 25-26 ఆర్థిక సంవత్సరంలో చూస్తే అదే మే 11 వరకు చూస్తే 12,717 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే 5,000 కోట్ల రూపాయలు తక్కువ వచ్చాయి కేంద్రం నుంచి. చూడండి, కేవలం ఏప్రిల్ మే దాదాపు 40 రోజుల పరిధిలో కేంద్రం నుంచి గత ఏడాది 17,700 కోట్లు వస్తే ఈసారి 12,700 కోట్లు మాత్రమే దక్కాయి. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్కి మోదీ ప్రభుత్వం 5,000 కోట్లు కోత పెట్టింది, తగ్గించింది. అయితే ఈ తర్వాత మిగిలిన ఆర్థిక సంవత్సరం పొడవునా దాని అంతా సర్దుబాటు చేస్తుందా, ఏ మేరకు సర్దుబాటు చేస్తుంది, ఎంతవరకు ఈ మొత్తం అడ్జస్ట్మెంట్ జరుగుతుంది చూడాలి. ఎందుకంటే 2023-24తో పోలిస్తే 24-25లో కేంద్ర ప్రభుత్వ నిధులు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వ సహాయం పెరగాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు పెంచాలి. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ తమ ప్రభుత్వమే కేంద్రంలో రాష్ట్రంలో ఉంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు మూలంగానే కొనసాగుతున్నారు అని చెప్పుకుంటున్నారు. అలాంటి తరుణంలో కూడా కేంద్రం నుంచి వాటా తగ్గింది, ఇప్పుడు కూడా తగ్గుతున్నట్టుగా ఈ లెక్కలు అధికారిక డేటా స్పష్టం చేస్తుంది. చూడండి ఎంత విచిత్రమైనటువంటి వ్యవహారమేమో. మాటలేమో చాలా చాలా ఘనంగా చెప్పుకుంటున్నారు, అడుగులేమో అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల్లో వాటాలో మొదటి 40 రోజుల్లోనే 5,000 కోట్ల రూపాయలు తగ్గిపోయిందంటే ఏమనాలి? మరి చంద్రబాబు కేంద్రంలో చక్ర తిప్పుతున్నారు, చంద్రబాబు కేంద్రంలో కథ నడుపుతున్నారు, చంద్రబాబే మొత్తం మోదీకి భుజం కాస్తున్నారు. పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమే లేదు, కూటమే లేకపోతే కేంద్రంలో మోదీ ప్రభుత్వం లేదు, ఇలాంటి మాటలన్నీ వింటున్నాం కదా. మరి ఫలితాలు ఏంటి? ఇంత చప్పగా, ఇంత పేలవంగా, ఇంత ఫెయిల్యూర్లో కనిపిస్తున్నాయి. చెప్పాలి పవన్ కళ్యాణ్, చంద్రబాబు తమ వల్లే కేంద్రంలో మోదీ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్తే, ఆ మోదీ ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్లో కోత పెడుతుంటే మీరు ఏం చేస్తున్నట్టు? కళ్ళు అప్పగించి చూస్తున్నట్ట? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మరి చెప్పాలి సమాధానం.